టీవీకే విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. ఆయన్ని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారు. విజయ్ గారిని బీజేపీ పెద్దల దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన మీద ఉండేటువంటి కేసుల్ని మాఫీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారే ముందుకొచ్చారు అనేటువంటి వార్తలు చాలా 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 వినిపించాయి. వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినట్టు తమిళ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పాలి. ఏమని అంటే, నేను విజయ్ గారిని కలిసి దాదాపు 25 ఏళ్ళయింది. మనందరికీ బాగా గుర్తుంటే బంగారం అనేటువంటి సినిమా ఒక ఫంక్షన్లో విజయ్ గారిని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఆ బంగారం అనేటువంటి సినిమా తమిళ్లో కూడా ఆయన చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ చేయటం, ఆయన ఇక్కడికి వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ని అని చెప్పి తెలుగులో మాట్లాడినటువంటిది. అలాంటి విజయ్ గారికి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కలవలేదు ఆ తర్వాత అనేటువంటి విషయం నిన్న ఆ ఇంటర్వ్యూ ద్వారా బయటికి చెప్పారు. మరి ఎందుకు ఇలాంటివి వచ్చినాయి అంటే, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ఏర్పడటానికి, కూటమి గెలవటానికి ఆయన భుజాన మోసినటువంటి పద్ధతి కావచ్చు, అవన్నీ కూడా మనం చూసాం. ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు. ఇక్కడ ఈ రెండు ప్రభుత్వాలు స్థిరంగా నిలబడటం కోసం పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో అవతల బీజేపీ తిట్లు తిడుతున్నా కూడా టీడీపీని ముందుకు తీసుకొచ్చి కూటమిలో భాగస్వామి చేయటం వల్ల అటు రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా బీజేపీ ఇలా బలంగా మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపించేందుకు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా కూడా దోహదపడినటువంటి పరిస్థితి. సో ఆయన్నే ఇప్పుడు ఆయన ఒక చెప్పాలంటే గేమ్ చేంజర్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ట్రబుల్ షూటర్ అయిపోయారు బీజేపీ పార్టీకి. ఆయన్ని గనక రంగంలోకి దింపితే, ఆయన్ని ఎక్కడైనా సరే పంపిస్తే అక్కడ 100% రిజల్ట్ పక్కా అనేటువంటిది మనకి అర్థం అవుతుంది. అటు మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ తర్వాత మహారాష్ట్ర కావచ్చు, ఇంకా రేపు తమిళనాడు కావచ్చు, లేదా ఇంకొక చోట కావచ్చు, ఎక్కడైనా సరే ఆయన అడుగు పెడితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది అనేటువంటి నమ్మకం బీజేపీ పెద్దలకు ఉంది. ముఖ్యంగా బీజేపీకి ఎవరైనా బలమైనటువంటి సోదర భావం కావచ్చు, స్నేహం కావచ్చు, ఎవరైనా ఉన్నారు, బలమైనటువంటి స్నేహం అందించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ బలమైనటువంటి స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన్నే పంపిస్తున్నారు. బీజేపీ ఇప్పుడు ఎక్కడ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా పంచుకుందో, అలాగే తమిళనాడులో కూడా పాగా వేయాలని చెప్పి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. అక్కడ ప్రాంతీయ పార్టీలకు తప్ప జాతీయ పార్టీలకు అంత ఆస్కారం లేదు. మరి అలాంటి బీజేపీ పార్టీకి అక్కడ ప్రజలు ఆదరిస్తారా? టీవీకే గనక జనసేన బీజేపీతో కలిస్తే గనక బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఆయన పంపించారు. ఆయన పంపించిన తర్వాత ఏవైతే ఆయన మీద రీసెంట్గా స్టాంపేడ్కి సంబంధించినటువంటి సిబిఐ నోటీసులు వరుసపెట్టి ఆయన పిలవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయో, బీజేపీ గనక ఇలా చాలా మంది మీద ఎలాంటి ప్రయోగాలు చేస్తుంది అంటే, ఎవరన్నా గనక వాళ్ళ దారిలోకి రాకపోతే వాళ్ళ మీదకి సిబిఐని పంపిస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఆయన దగ్గరికి పంపించి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయినట్టుగా చాలా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన అంటే బీజేపీతో కలిస్తే మీ కేసులు కొట్టేస్తారు అనేటువంటి ఒక సపరేట్ ఇదిగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా కరాఖండిగా చెప్పేశారు, ఆయన అసలు ఎందుకు వస్తున్నాయో ఏంటో నాకైతే తెలియదు, నేను అసలు ఆయన్ని కలవలే లేదు, అలాంటి ప్రతిపాదన కూడా, అసలు అలాంటి ఆలోచన కూడా నా దగ్గరికి కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నా దగ్గరికి తీసుకురాలేదు అని కొండ బద్దలు కొట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే అక్కడ తమిళనాడుకి సంబంధించినటువంటి అన్నమలై గారు కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ఆయన భావజాలం వేరు, మా భావజాలం వేరు, ఆయనకి మాకు భావజాలాల పరంగా సఖ్యత కుదరదు. టీవీకే అధ్యక్షుడు విజయ్ గారి ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలాలు సపరేట్గా ఉన్నాయి. మా కూటమికి సంబంధించి ముఖ్యంగా ఎన్డీఏలోకి రావాలంటే ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి భావజాలు, సిద్ధాంతాలు కావాలి. దానికి నచ్చితేనే ఆయన రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా బలమైనటువంటి భావజాలం ఉంటుంది. అలాంటి భావజాలాలు నాకు తెలిసి విజయ్ గారిలో లేవనే చెప్పాలి. రీసెంట్గా కనుక మనం చూస్తే ఆయన విపరీతమైనటువంటి పథకాలకు అలా ఎరవేశారు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజల్ని. ఎలా అంటే, మీరు ఏదైనా సరే ఫ్రీ 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 అన్నట్టే గతంలో ల్యాప్టాప్లని ఇంకొకటని ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క టైప్లో ఇచ్చింది. ఇప్పుడు కూడా దానికి మించి ఇవ్వటానికి విజయ్ గారు కూడా మొన్న ఆయన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అనుకుంటా దాంట్లో ప్రకటించుకుంటూ వచ్చేసారు. ఏది కావాలంటే అది ఫ్రీ అట, ఏది ముట్టుకుంటే అది ఫ్రీ అంట. ఆయన అంత భయంకరంగా ఇచ్చేటప్పటికి చాలా మందికి అర్థం కాలేదు. సో అలాంటి ఫ్రీ పద్ధతులకి
ఎన్డీఏ కూటమి కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాటికి దూరం. అలాగే భావజాల పరంగా హిందుత్వవాది పవన్ కళ్యాణ్ గారు, అలా అని చెప్పి వేరే వాళ్ళని కించపరచడం అని కాదు. కాకపోతే ఇలా సనాతన ధర్మం గురించి ఆయన బలమైనటువంటి నమ్మకంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన వేరే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వెళ్తున్నాడు టీవీకే విజయ్ గారు. మరి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కలుస్తాడనేటువంటి ఆలోచన కూడా చేయటం కూడా కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం.